హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం హెల్త్ అండ్ ఫ్యాక్ట్స్. మన ఇండియాలో స్త్రీలని ఒక దేవతలా భావిస్తాం. అలాంటి భారతదేశంలో స్త్రీలకు ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. ఇండియాలో మొత్తం 32,033 రేప్ కేసులు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అందులో అడల్ట్ 18 ఇయర్స్ ఎబోవ్ 27,093 అండ్ మైనర్స్ 18 ఇయర్స్ బిలో జరిగినవి 4,940. మనం స్టేట్ వైజ్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 1,086 రేప్ కేసులు, తెలంగాణలో 606, రాజస్థాన్ ఇండియా మొత్తంలో హైయెస్ట్ రేప్ కేసెస్ రిజిస్ట్రేషన్ అయినవి 5,997. ఇలా ప్రతి ఒక్క స్టేట్ గురించి చెప్పడం కష్టం, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి చూడండి. ప్రతి ఒక్క కేసు డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ రీసెంట్గా జరిగిన ఒక రేప్ ఇన్సిడెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక ట్రైనింగ్ డాక్టర్ని కాన్ఫరెన్స్ హాల్లో అత్యాచారం చేశారు. కానీ ఇది ఒక మర్డర్ కాదు, మొత్తం ప్లాన్ ప్రకారం చేశారని సిబిఐ ఎంక్వైరీలో తేలింది. ఒక అమ్మాయిని కామంతో రేప్ చేసి చంపేస్తే అత్యాచారం అంటారు. కానీ రేప్ చేసిన తర్వాత తన 2 కాళ్ళు విరిచేసి బాడీలో ఉన్న ప్రతి పార్ట్స్ నుంచి రక్తం వచ్చేలా చేసి తన గొంతు నొక్కి తనని చిత్రహింసలు పెట్టి చంపిన వాడిని ఒక రాక్షసుడు అనాలా, అసలు వాడిని ఏమి అనాలో మీరే చెప్పండి. ఈ ఇన్సిడెంట్స్ జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని నాశనం చేశారు. అసలు ఏ నిజాలు బయటికి రాకూడదని సీసీటీవీ ఫుటేజ్ని నాశనం చేశారన్న డౌట్ ఉంది. ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, ఈ హాస్పిటల్లో ఇంతకు ముందు కూడా ఏవో జరిగే ఉంటాయి అన్న అనుమానాలు వస్తున్నాయి. అక్కడ పనిచేసే స్టాఫ్, డాక్టర్లు, లోకల్ మీడియా దగ్గర నుంచి విషయాలు కనుక్కునే ప్రయత్నంలో సిబిఐ ఉంది. ఈ కేసుని సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడికి రావడానికి ముందే ఆధారాలని నాశనం చేశారు అని అంటున్నారు. అసలు ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ని బయటికి రిలీజ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు చెప్తున్నదే ఇప్పటిదాకా మనకి తెలిసినది. అసలు ఏం జరిగిందో కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024 ఆగస్టు 8న గురువారం నైట్ 11 గంటలకు ఒక వ్యక్తి సెమినార్ హాల్ వైపుగా వెళ్ళి మళ్ళీ అరగంట తరువాత వెనక్కి వచ్చాడు అని చెప్తున్నారు. మళ్ళీ 1 గంట తర్వాత అంటే 24 ఆగస్టు 9న శుక్రవారం 12:30 ఈ జూనియర్ డాక్టర్ భోజనం చేసి ఇంకో 4 డాక్టర్స్తో కలిసి సెమినార్ హాల్కి వెళ్ళారు అని చెప్తున్నారు. మళ్ళీ 2 గంటల తర్వాత అంటే మిడ్నైట్ 2:30 ఆ 4 డాక్టర్లు బయటికి వచ్చేశారు అని అంటున్నారు. కొద్దిసేపటి తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 AM ఒక వ్యక్తి ఆ సెమినార్ హాల్లోకి వెళ్ళటం సీసీటీవీ ఫుటేజ్లో ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ ఆ సెమినార్ హాల్లోకి వెళ్ళిన వ్యక్తి 4:37 బయటికి వచ్చాడు అని చెప్తున్నారు. అసలు ఈ విషయాన్ని ఆ రోజు మార్నింగ్ 9కి షిఫ్ట్ ఎక్కిన ఒక జూనియర్ డాక్టర్ 9:30కి సెమినార్ హాల్లోకి వెళ్ళి చూసినప్పుడు ఈ విషయం బయటపడింది. కలకత్తా పోలీసులు చెప్పిన దాన్ని బట్టి ఆమె బాడీ మీద బ్లూ కలర్ క్లాత్ కప్పి ఉంది. తన హెయిర్ క్లిప్ అండ్ స్పెట్స్ ఇరిగిపోయి పక్కన పడేసి ఉన్నాయి. తన బట్టలు కూడా పక్కన పడేసి ఉన్నాయి. తన బాడీ మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంది అని కలకత్తా పోలీసులు చెప్పారు. ఆర్జీకర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ ఇతను చనిపోయిన జూనియర్ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేపించారు. కానీ వాళ్ళకి చనిపోయిన విషయం చెప్పలేదు. మీ కూతురికి హెల్త్ బాగోలేదు, మీరు హాస్పిటల్కి రండి అని చెప్పి ఫోన్ కట్ చేశారు. మళ్ళీ పేరెంట్స్ కాల్ బ్యాక్ చేస్తుంటే వాళ్ళు ఆన్సర్ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత అంటే ఒక 15 to 20 minutes తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ కూతురు సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. పేరెంట్స్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దానికి ముందు రోజు నైట్ 11:30కి పేరెంట్స్తో బాగానే మాట్లాడిన తను ఫస్ట్ ఏమో హెల్త్ బాగోలేదని చెప్పారు, మళ్ళీ సూసైడ్ చేసుకుంది అని అంటున్నారు. పేరెంట్స్కి డౌట్ వచ్చింది. హాస్పిటల్కి వచ్చిన పేరెంట్స్ని అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ పేరెంట్స్ని లోపలికి రానివ్వలేదు. కనీసం ముఖం కూడా చూపించకుండా 3 గంటలు బయటే నించోబెట్టారు. అసలు చనిపోయిన డాక్టర్ని 3 గంటల వరకు ఎందుకు చూపించలేదు అన్న విషయం హాస్పిటల్ వాళ్ళు బయటికి రానివ్వలేదు. ఆర్జీకర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఓపెన్గా ఏమన్నారంటే ఆ డాక్టర్ నైట్ సింగిల్గా పడుకోవడం తన ఇర్రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. ఒక చనిపోయిన డాక్టర్ని అలా అనడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. తనకు జరిగిన ఇన్సిడెంట్లో తనదే తప్పు ఉంది అన్నట్టు మాట్లాడారు ఆ ప్రిన్సిపల్. ఈ డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2nd ఇయర్ ట్రైనింగ్లో ఉన్న ఒక డాక్టర్. ఎంబీబీఎస్ తర్వాత ఎండీ కోసం చదువుతున్నారు. ఆ రోజు తనకి 36 గంటల షిఫ్ట్ వేశారు. తన డ్యూటీ చేసిన తర్వాతే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. ఆర్జీకర్ హాస్పిటల్ ఎంత పెద్దదైనా అందులో డాక్టర్స్కి కానీ నర్సుకి కానీ సపరేట్గా రెస్ట్ రూమ్స్ అండ్ టాయిలెట్స్ ఏమీ లేవు. అందుకని డాక్టర్స్ అందరూ సెమినార్ హాల్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు.
అసలు ఎక్కడైనా మర్డర్ జరిగిన ప్లేస్ని క్లోజ్ చేసేయాలి, అక్కడికి ఎవరిని రానివ్వకుండా చూడాలి, పోలీసులు వచ్చేదాకా ఆ ప్లేస్ని జాగ్రత్తగా ఉంచాలి. ఇలాంటి విషయాలు జనరల్గా అందరికీ తెలిసినవే. మరి హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఈ విషయం తెలియదా? ఒకవేళ తెలిసినా ఏమైనా ఆధారాలని తారుమారు చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు అని డౌట్లు కూడా వస్తున్నాయి. పోలీసులు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి వచ్చేసరికి అక్కడ వాళ్ళకి పెద్దగా ఏ ఆధారాలు దొరకలేదు. వాళ్ళకి కనిపించింది ఆ డాక్టర్ ఒక ఫోన్ అండ్ ల్యాప్టాప్. ఇంకా ఆ డాక్టర్ బాడీకి కొంచెం దూరంలో ఒక బ్లూటూత్ నెక్ బ్యాండ్ దొరికింది. ఈ బ్లూటూతే మెయిన్ ఎవిడెన్స్గా మారింది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో గమనిస్తే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ఒక వ్యక్తి సెమినార్ హాల్లోకి వెళ్ళాడు. అతను హాస్పిటల్ స్టాఫ్ కాదు. మరి సెమినార్ హాల్లోకి ఎందుకు వెళ్ళాడు అని గమనిస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ వ్యక్తి లోపలికి వెళ్ళినప్పుడు బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఉంది. మళ్ళీ 4:37 ఆ వ్యక్తి బయటికి వచ్చేటప్పుడు తన మెడలో బ్లూటూత్ నెక్ బ్యాండ్ లేకపోవడం గమనించారు. అసలు ఆ వ్యక్తి ఎవరని పోలీసులు ఎంక్వైరీ చేయగా అతని పేరు సంజయ్ రాయ్ అని తెలిసింది. తన ఫోన్తో ఈ బ్లూటూత్ కూడా కనెక్ట్ అయ్యింది. పోలీసులు విచారించగా ఆ అత్యాచారం చేసింది అతనే అని ఒప్పుకున్నాడు అని పోలీసులు చెప్పారు. అసలు ఈ సంజయ్ రాయ్ ఎవరు? ఇతను ఒక సివిక్ పోలీస్ వాలంటరీ. ఇది వెస్ట్ బెంగాల్లో 2012లో స్టార్ట్ చేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా అండ్ ఏమైనా హెల్ప్ చేయడానికి యూజ్ చేసుకునేవారు. ఇతను సివిక్ పోలీస్ అనే పోస్ట్ని అడ్డుపెట్టుకొని చాలా తప్పులు చేసేవాడని చెప్పారు. అందరికీ తను ఒక పోలీస్ అని చెప్పుకునేవాడు. అలా చెప్పుకుంటూ చాలా మందిని మోసం చేసేవాడు అని కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. తన బైక్ను కూడా ఒక పోలీస్ బైక్లా రీమోడల్ చేయించుకున్నాడు. ఈ సంజయ్ రాయ్కి మొత్తం 4 పెళ్లిళ్ళు అయ్యాయి. 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 3 భార్యలు వీడి శాడిజం భరించలేక డైవర్స్ తీసుకున్నారు. 4వ భార్య హెల్త్ బాగోక క్యాన్సర్తో చనిపోయిందని చెప్పారు. సంజయ్ రాయ్కి పాన్ వీడియోస్ చూసే అలవాటు ఉంది. అలాగే వాడు మందుకు కూడా బానిస అని ఎంక్వైరీలో తేలింది. చనిపోయిన డాక్టర్ బాడీని పోస్ట్ మార్టం చేశారు. ఆ రిపోర్ట్స్లో ఐస్లో నుంచి, నోట్లో నుంచి, ఇంకా ప్రైవేట్ పార్ట్స్ నుండి రక్తం వచ్చి చనిపోయింది అని చెప్పారు. అంతేకాదు తన గొంతు, మోకం, లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్ ఫింగర్ విరిగిపోయింది అని డాక్టర్లు చెప్పారు. అసలు ఈ అత్యాచారం సంజయ్ రాయ్ ఒక్కడే చేశాడా? దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అని విచారిస్తున్నారు. ఎందుకంటే సంజయ్ రాయ్ని గమనిస్తే తన ఒంటి మీద ఒక గాయం కూడా లేదు. ఇతను ఒక్కడే ఆ డాక్టర్ని అంత హింసించి ఉంటాడా అన్న డౌట్ వస్తుంది. అంతేకాదు సంజయ్ రాయ్ ముఖంలో కానీ, నడకలో కానీ ఎటువంటి బెదురు లేదు. తను తప్పు చేసే అన్న బాధ కూడా వాడి ముఖంలో లేదు. సంజయ్ రాయ్ తనంతట తానే అత్యాచారం నేనే చేశాను, కావాలంటే ఉరి వేసుకోండి అని అంటున్నాడని పోలీసులు చెప్పారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఊహించి మీకు చెప్పినవి కాదు. చనిపోయిన డాక్టర్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన ఒక డాక్టర్ ఈ విషయాలని చెప్పారు. అంతేకాదు తన ప్రైవేట్ పార్ట్స్లో కలెక్ట్ చేసిన స్పర్మ్ ఖచ్చితంగా ఒక మనిషిదైతే కాదు, ఇంకా ఎక్కువ మంది కలిసి చేసి ఉంటారని చెప్పారు. అసలు మనం ఎటువంటి సమాజంలో ఉంటున్నాము? ఒక ఆడపిల్లని దేవతలా చూస్తాం అని చెప్తున్న దేశంలో అదే ఆడపిల్లకి రక్షణ లేకుండా పోయింది. పోలీసులు, సిబిఐ వాళ్ళు కలిసి చనిపోయిన డాక్టర్కి న్యాయం జరిగేలా చూడాలని కోరుకుందాం. మన దేశంలో ఇక ఏ ఆడపిల్లకి ఇటువంటి పరిస్థితి రాకూడదని ఆ దేవుడికి మనందరం కలిసి ప్రేయర్ చేద్దాం. జై హింద్.